హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 59 ఏళ్ళు దాటిన వారందరికీ, సీనియర్ సిటిజన్‌లందరికీ ఇవన్నీ తగ్గింపు సంచలన నిర్ణయం అండి. మార్చి 1 నుంచి అమలు. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మీకు 60 ఏళ్ళు దాటాయా? మీ జేబులో ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయా? అయితే మీకోసం ఒక ముఖ్యమైన విషయం అండి. చాలామంది సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మీ జీవితాన్ని సులభతరం చేసే ఒక గొప్ప అవకాశము. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని లాభాలు పొందవచ్చు. అందుకే 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్డుని తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ కార్డుని ఎలా పొందాలి? ఈ కార్డు కోసం మీరు చేయవలసిందల్లా ఒక దరఖాస్తు పెట్టుకోవడమే అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్డును ఉచితంగా అయితే పొందవచ్చు. ఎటువంటి ఫీజు అవసరం లేదు. సీనియర్ సిటిజన్ కార్డుతో ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాము. దేశవ్యాప్తంగా సేవలను నిరాటంకంగా పొందవచ్చు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. వయస్సు ధృవీకరణకు ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు చూపించవలసిన అవసరం లేదు ఈ కార్డు ఉంటే. ఇక 2006లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ముఖ్యంగా ఈ కార్డు అనాథ వృద్ధాశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. కన్నబిడ్డలు, నిరాదరణకు గురైన వృద్ధులకు ఇది ఒక గొప్ప ఆధారం అనేది చెప్పవచ్చు. ఇక రవాణా సౌకర్యాలు. సో, ట్రావెలింగ్‌లో సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో చూసుకున్నట్లయితే టికెట్‌లో 25% రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా వృద్ధుల కోసం ప్రత్యేకంగా 2 సీట్లను కూడా రిజర్వ్ చేయబడతాయి. ఇక రైళ్లల్లో చూసుకున్నట్లయితే లోయర్ బెర్తులు, ప్రత్యేక టికెట్ కౌంటర్లు మరియు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన ఒంటరి మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్తుల రిజర్వేషన్‌లో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి స్లీపర్ కోచ్‌లో 6 బెర్తులు, థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు వీరికైతే కేటాయిస్తారు. మరి ఎవరు అర్హులు అంటే 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటినటువంటి మహిళలు ఈ కార్డుకు అర్హులు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమ సహాయక సంచాలకుల కార్యాలయంలో కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదే జిల్లాలో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అదే రోజున కార్డ్ ఇస్తారు. ఇక గ్రామ వార్డుల్లో గ్రామాల్లో వాళ్ళకైతే వారం రోజుల్లో అయితే కార్డు వస్తుంది. మరి ఇప్పుడు దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలు ఏంటన్నట్లయితే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వయస్సు నిర్ధారించే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు. ఈ దేశ ఈ కార్డు దేశవ్యాప్తంగా అయితే చెల్లుబాటు అవుతుంది. మరి ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే, ఇక పాస్‌పోర్ట్ ఫీజులో 10% తగ్గింపు. మనందరికీ తెలిసిందే పాస్‌పోర్ట్ అప్లై చేస్తే 1500 ఖర్చవుతుంది. సో, వీరికైతే 1350లో అయిపోతుంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రత్యేక టోకెన్ అంటే వీరికి సెపరేట్‌గా టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్లాట్ కోసం. ఇక కోర్టు కేసుల విచారణ కూడా వయోవృద్ధులకి కొద్దిగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. బ్యాంకుల్లో కూడా ప్రత్యేక కౌంటర్లు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అదనంగా 0.5 నుంచి 1% వరకు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటు కూడా లభిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్ ఫీజుపై మినహాయింపు ఉంటుంది. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు. కొన్ని బ్యాంకులైతే సో, వృద్ధుల కోసం ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయన్నమాట. అంటే డిపాజిట్ చేయడం గానీ, విత్‌డ్రా చేయడం గానీ అట్లా. పాస్‌బుక్ ప్రింటింగ్ ఇవి. ఇక పన్ను మినహాయింపులు. కొన్ని పన్ను కొత్త పన్ను విధానం ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 7,00,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్‌లకు వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. అంటే ఎఫ్‌డి పైన వచ్చే ఆదాయం పైన. సో, ఇది అండి. సో, సీనియర్ సిటిజన్ కార్డే మీ చేతిలో ఉండే వజ్రాయుధం అని అయితే చెప్పవచ్చు.